పార్టీ నాయకుడిపై దాడి వెనుక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడారు. మల్యాల మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు దొంతరవేణి శేఖర్ ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడి వెనుక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమేయం ఉందని ఆరోపించారు. సమయానికి పోలీసులు రాకపోతే ప్రాణ నష్టం జరిగేదని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని, హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇదే నేర్పుతుండా మీకు గూండా కల్చర్, రౌడీ కల్చర్, ఏది తొండలు లాగులేసి తొడగొట్టుడు, పేగులు తీసి మెడలేసుకునుడు. రేవంత్ రెడ్డి కల్చర్లో రేవంత్ రెడ్డి కింద పనిచేసే ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు. ఎమ్మెల్యేల కింద పనిచేసే వాళ్ళ అనుచరులు గదే రౌడీ వేషాలు వేస్తూ ఉన్నారు. ఈ గులాబీ జెండా ఆనాడు ఢిల్లీ దాకా తన్ని తరిమే విధంగా ఈ గులాబీ జెండా పనిచేసింది. ఆంధ్రలో ఇదే గులాబీ జెండా ఆంధ్ర తరిమేదాకా పనిచేసినటువంటి ఈ గులాబీ జెండా ఇది మామూలు జెండా కాదు. మేము భయపడేటోళ్ళం, అదిరేటోళ్ళం మీ పిట్ట బెదిరింపులకు నియోజకవర్గంలో జరుగుతుంది. నేను అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ గుండాలారా, మేడిపల్లి సత్యం ఖబర్దార్ బిడ్డ. ఇదే పరిస్థితి మరొకసారి పునరావృతం అయితే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతాం బిడ్డ. మేము ఎందుకో ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే హమ్. ఒక్కసారి గుర్తుపెట్టుకోరి. బీఆర్ఎస్ నాయకులు అంటే ఏదో మీరు అమాయకులను, మంచోళ్ళను హింసిద్దామని అనుకుంటున్నారు కావచ్చు, కానీ తప్పు. మా చరిత్ర, ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ మాది. ఆంధ్రాకు తరిమేసినటువంటి చరిత్ర మాది. ఇదే కాంగ్రెస్ వాళ్ళను ఢిల్లీ ఉరికించినటువంటి చరిత్ర మాది, మా పార్టీది. గుర్తుపెట్టుకోండి. ఊళ్ళల్లా ఇంకొకసారి బీఆర్ఎస్ ఆడతారు. నేను అంటున్నా ఒకటే, ఈ కాంగ్రెస్ చెంచాగలకు బిడ్డ 2 ఏళ్ళు అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ రాసుకుంటున్నాం. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అన్నీ రాసుకుంటున్నాం. ఎవరెవరు మా వాళ్ళ మీద దాడి చేస్తారు, ప్రజల మీద దాడి చేస్తారు, కేసులు పెట్టిస్తారు, ఏ రకంగా హింసిస్తున్నారని అన్నీ రాసుకుంటున్నాం. వీళ్ళందరి మీద ఖచ్చితమైనటువంటి చర్య ఉంటుంది. ఈ మేడిపల్లి సత్యమేంటి ఉండడు, ఆయన ఊరికి ఆయన పోతాడు. ఆయన చేసే పనులు మీరు చూస్తూ ఉన్నారు. మళ్ళా మేమే మీకు దిక్కు. అనవసరంగా ఆయన చెప్పుడు మాటలకు, ఆయన బెదిరింపులకు చాలా బూతులు మాట్లాడారు. నేను అది మనము ప్రెస్లో మాట్లాడరాదు. అది వాళ్ళని బెదిరిస్తున్నాడు. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, అరే నువ్వు పోయి శేఖర్ను తంతవా గుత్తవా లేకపోతే నిన్ను ఏం చేయాలో చేస్తారా అని సత్యం బెదిరిస్తే అది వీడింది. ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎటువైంది? నేను ఇదివరకు 2-3 సార్లు ఇది కొండగట్టుకొచ్చి మా హయాంలో కేసీఆర్ గారు రానాడు మరి 100 కోట్లు మంజూరు చేస్తే మరి ఎత్తిపోతల పథకం సంతులన లొద్దుకి ఒక ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయండి అని నేను 3 సార్లు అడిగిన. ఆడికి పోయి లైవ్ పెట్టిన, మీ టీవీల ద్వారా, పేపర్ల ద్వారా మీరు ఎంతో రాసిరు. తట్టెడు మట్టి తీయలే, ఇయ్యాలటి వరకు తట్టెడు మట్టి తీయలే. ఆ సంతులన లొద్దుకి ఎత్తిపోతల పథకం దాదాపు 13.5-14 కోట్లు పెట్టి మంజూరు చేపిస్తే అప్పుడు మా బీఆర్ఎస్ హయాంలో పనులు చేసినాం. మా హయాంలో జరిగినంత పని జరిగింది. దాన్ని ఎందుకు పూర్తి చేస్తలేవు? దాన్ని ఎందుకు పూర్తి చేస్తలేదు? నిన్నటికి నిన్న వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చాడు. ఇంకా అభివృద్ధి చేస్తాం, మాస్టర్ ప్లాన్ చేస్తాం. ఎన్నేళ్ళు చేస్తారా? 3 ఏళ్ళ మీకు ప్రజల అధికారం ఇచ్చి 3 ఏళ్ళు అవుతాడు. ఎప్పుడు చేస్తారు కొండగొట్టు అభివృద్ధి? ఎప్పుడు చేస్తారు? మేము చేసిన పనులు, మేము తెచ్చిన నిధులు వాటిని పని చేయ శాత కానీ దద్దమ్మలు మీరు, మీ చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే మేము తెచ్చిన నిధులనన్నా పూర్తి చేయండి. నాయన మేము తెచ్చిన నిధులు, మా నిధులను మీరు పూర్తి 2 ఏళ్ళు అయితే మా ప్రభుత్వం రాబోతుంది. మీరు అనవసరమైన కేసులలో ఇరుకో. మేము హ్యూమన్ రైట్స్కి పోతాం, SC/ST కమిషన్ దగ్గర పోతాం, హ్యూమన్ రైట్స్కి పోతాం. చట్టపరంగా మేము కొట్లాడతాం బరాబర్. మీ ఉద్యోగాలు ఉండయి, గుర్తుపెట్టుకోరు. మీ ఉద్యోగాలు, మీరు సత్యం మాయలో పడితే మీ ఉద్యోగాలు ఖతమైపోతాయి. మీరు మీ కుటుంబాన్ని ఇబ్బందిని పెట్టిన వాళ్ళు అవుతారు. కనుక పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ అసత్యం మాయలో పడి, ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఎమ్మెల్యేలు మారుతూ ఉంటాయి. నేను కూడా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసిన, మేము ఎన్నడూ ఇట్లా చేయలే. కనుక పోలీస్ యంత్రాంగం కూడా జాగ్రత్తగా, చట్టం ఎవరికి చుట్టం కాదు.
చట్టం అందరికీ సమానమైన బాధ్యత ఉంటుంది. ఈయనకో న్యాయం చేస్తారు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళకో న్యాయం, మా బీఆర్ఎస్ వాళ్ళకో న్యాయం, కాంగ్రెస్ వాళ్ళకో న్యాయం, బీజేపీ వాళ్ళకో న్యాయం, ప్రజలకు న్యాయం ఉంటుందా అండి? అందరికీ సమానమైన చట్టాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం ఉంది. గౌరవ ఎస్పీ గారు కూడా, డిఎస్పీ గారికి, సిఐ గారికి కూడా చెప్తూనే ఉన్నాను, మీరు ఆయన ఇంకా 10 మంది కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ రౌడీలు మా శేఖర్ గారి మీద దాడి చేసేందుకు, చంపేందుకు ఒక ప్రయత్నం జరిగింది. అనుకోకుండా ఆడికి పోలీసులు రావడం, చేరుకోవడం ద్వారా ఈయన ప్రాణాలకు, ఈయన కుటుంబ ప్రాణాలకు, చిన్న పిల్లలు పాపం, ఆ చిన్న పిల్లలు, ఒక మహిళ అనే చూడకుండా రాత్రి 11 గంటలకు వీళ్ళు ఇంటికి పోవాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి నేను కాంగ్రెస్ గూండాలను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిండా? మిమ్మల్ని ఏమన్నా అన్నాడా? గ్రామ అభివృద్ధి కావాలన్నాడు, గ్రామానికి రోడ్డు కావాలన్నాడు. ఇది పాపమా? ఇది నేరమా? అని అడిగింది ఏంటి? గ్రామానికి ఒక రోడ్డు కావాలి, అసౌకర్యంగా ఉంది, ఇంత మూరెడు లోతు గుంతలు ఉన్నాయి, అందులోకెళ్ళి ప్రయాణం చేయడం కష్టమవుతుందని గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ రోడ్డు కోసం ప్రశ్నిస్తే, అడిగితే నిన్న మా శేఖర్ మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం జరిగింది. నమస్కారం. ఇలా చొప్పదండి నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్నటువంటి చొప్పదండి నియోజకవర్గాన్ని ఇలా అరాచకమైనటువంటి, అల్లకల్లోలమైనటువంటి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితి స్థానిక శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం అనుచరులు, ఆయన చెంచాగాళ్ళు అరాచకత్వాలు సృష్టించి, ఎవరైనా ప్రభుత్వం ఆ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 దొంగ హామీల మీద ప్రశ్నించినప్పుడు వాళ్ళ ఇంటి మీదికి పోయి దాడులు చేయడం, వాళ్ళ మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేటువంటిది చొప్పదండి నియోజకవర్గంలో గత 2.5 సంవత్సరాలు, దాదాపుగా నవంబర్ డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది.